అంటే ఇందాక పుల్లారావు గారు మాట్లాడుతూ అన్నారు, అరవింద్ కేజ్రీవాల్ ని చాలా ఇబ్బంది పెట్టేశారు, అన్ని విధాలుగా దిగ్బంధనం చేశారు అని. నేను మీకు ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ఇంత వ్యతిరేకత వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండు ఇష్యూస్ అండి. ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది బేసికల్ గా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, మేము అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము అని వచ్చిన పార్టీ. అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఫస్ట్ లో ఏం మాట్లాడారంటే, నా బిడ్డల మీద నేను ప్రమాణం చేస్తాను, నేను ఎలక్షన్ కంటెస్ట్ చేయను, నేను ముఖ్యమంత్రి ఎప్పటికి కాను అన్నారు. మళ్ళీ అయ్యారు. నేను ఈరోజు ప్రమాణం చేస్తున్నాను, ఎప్పటికీ గవర్నమెంట్ సౌకర్యాలు వాడను, ఎర్రబుగ్గ కార్లు వాడను, ఇట్లాంటి లగ్జరీస్ వాడను అన్నారు. తర్వాత మీరు చూశారు ఆయన అన్ని వాడారు, బిజినెస్ క్లాస్లు, సీష్మాలు. అంటే నేను ప్రజల థింకింగ్ చెప్తున్నా, మాటలకి చేష్టలకి. నెక్స్ట్ 2015లో నేను యమునాను శుభ్రపరిచే ఎలక్షన్స్ కి వస్తాను, లేకపోతే 2020 సార్ 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 ప్లీజ్ హ్యావ్ సమ్ కర్టసీ. మీరు మహేష్ గారు ఆవిడ మాట్లాడిన కావాలంటే తర్వాత మీరు చెప్తారు కానీ యమునాను క్లీన్ ఆవిడ మాట్లాడిన 2020కి వస్తానన్నారు, క్లీన్ చేయలేదు, వచ్చారు. 2020లో కూడా నేను యమునను క్లీన్ చేయకపోతే 2025కు నేను రానన్నారు, క్లీన్ చేయలేదు. సో ఇవంతా జరిగినాక ఏమైందంటే మహేష్ గారు ప్లీజ్ మీరు ఆవిడ మాట్లాడినాక మీరు మాట్లాడండి, అవన్నీ నోట్ చేసుకోండి కావాలంటే, బట్ డోంట్ క్రాస్ ప్లీజ్. యమునా కో నహీ క్లీన్ కియా తో మే ఫిర్ వోట్ మాంగ్నే కే లియే నహీ ఆऊंगा చెప్పిన మాట. ఇవన్నీ ప్రజలు గమనించారు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి. రెండవది, అన్నా హజారే గారి నేతృత్వంలో అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన పోరాటంలో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా ఏర్పడింది? యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ చాలా మంది కలిసి ఏర్పడ్డారు. మీరు చూసుకుంటూ పోతే 10 ఏళ్లలో బీజేపీని అంటున్నారు కానీ మిమ్మల్ని అందరూ వదిలేశారు. యోగేంద్ర యాదవ్ గారు వదిలేశారు, ప్రశాంత్ భూషణ్ గారు వదిలేశారు. అండ్ అన్నా హజారే గారు 2025 జనవరిలో అప్పీల్ చేశారు. నషా ఎక్కింది, ఈజ్ ఇంటాక్సికేటెడ్ విత్ పవర్, అంటే పవర్ యొక్క ఆరోగ్యం తలకెక్కింది. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా బీజేపీ మాట్లాడుతూ 2022లో లిక్కర్ స్కామ్ కూడా చేశారు. ఖచ్చితంగా ఓటు వేయకండి, హానెస్ట్ పీపుల్ వేయకండి అని అన్నా హజారే గారు పిలుపునిచ్చారు. ఇది అబద్ధం కాదు కదా? ప్రజలు ఇవన్నీ గమనించారు. అన్నా హజారే అంటే ఇక్కడ నాదొక ప్రశ్న అయితే ఉంది. అన్నా హజారే గారు పిలిపించిన మాట నిజమే, ఆయన నాకే ద్రోహం చేశాడని కూడా అన్నాడు. కేజ్రీవాల్ నాకు కూడా ద్రోహం చేశాడు అనేది అన్నాడు. ఓకే, అది మనం అది పక్కన పెడితే ఇప్పుడు యమునా నది విషయంలో మీరు అన్నారు కదా, ఏమంటే యమునా నది ఢిల్లీలో లేదండి, ఇండియాలో ఉంది. ఇండియాలో ఉన్న నదులు అన్నింటిలో అదొకటి. మనం ఒక గంగను ఒక్కదాన్ని శుభ్రం చేసుకుంటామంటే ఎట్లా? కేంద్రం బాధ్యత కాదా ఢిల్లీ యమునా నదిని కానీ, కృష్ణా నదిని కానీ, గోదావరి నది కానీ, అన్ని నదులు? అదే మాట నేను చెప్పబోతున్నా. అక్కడ యూపీలోనూ ఉంటుంది, ఇక్కడ హర్యానాలోనూ ఉంటుంది. ఈ పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే, మీరే కరెక్ట్ గా క్వశ్చన్ కి వస్తున్నారు. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అఫీషియల్ లెక్కల ప్రకారం 6,856 కోట్లు ఖర్చు పెట్టింది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న యమునా నదిని శుభ్రం చేయడానికి. అరవింద్ కేజ్రీవాల్ ఒక పాడ్కాస్ట్ లో ఒక ఇంటర్వ్యూర్ అడుగుతాడు, 6,800 కోట్లు ఖర్చు పెడితే ఢిల్లీలో నుంచే మీకు ఎక్కువ టాక్సిన్స్ వస్తాయి, అటువైపు లక్నో నుంచి, యూపీ నుంచి కూడా వస్తాయి. కానీ మీరు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసారనుకోండి, అదే యూపీకి అదే ఢిల్లీకి చాలా తేడా వస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో వచ్చే పొల్యూటెంట్స్ ఇది చూడండి, జస్ట్ మీరు చూడండి, ఈ విధంగా ఢిల్లీలో ఉంటుంది, యూపీలో ఉండదు. మరి ఢిల్లీలో 6,800 కోట్లు ప్యూరిఫికేషన్ కి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మన దగ్గర కృష్ణా ఉన్నాయి, తుంగభద్ర ఉన్నాయి. మీరు అదే లక్నోలో, మధురాలో చాలా లెదర్ ఇండస్ట్రీస్ ఉంటాయి, బట్ దాన్ని ప్యూరిఫై చేసి వేయాలి. ఇప్పుడు నిన్న నోటీసులు ఇచ్చారండి కొన్ని ఇండస్ట్రీస్ కి, మీరు ఖచ్చితంగా ఒక టాక్సిన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టుకోవాలి, హాస్పిటల్ అయినా ఇండస్ట్రీస్ అయినా. ఇవంతా ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? యమునా ఢిల్లీలో ఉన్నప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే కాదండి, ఒక్క మాట వినుష గారు, ఒక్క మాట, దీన్ని బట్టి చూస్తుంటే ఒక పాయింట్ అనిపిస్తుంది. ఇప్పుడు యమునా వాటర్ పొల్యూషన్ నో డౌట్ అది దారుణంగా పొల్యూషన్ అయింది. అసలు ఎంత భయంకరంగా అంటే నురగలు వచ్చేసింది అదంతా కూడా. అది